హలో! విక్టోరియాలో 0 కరోనా కేసెస్ ఉండడం వల్ల ఆఫ్టర్ లాంగ్ బ్రేక్ మేము ట్రిప్‌కి ప్లాన్ చేసుకున్నాము. ఇండియాలో ఉన్న మా ఇంట్లో వాళ్ళతో పాటు మీరు కూడా మెల్బర్న్, ఆస్ట్రేలియాలో ప్లేసెస్ ఎలా ఉంటాయని చూడాలనుకుంటే మమ్మల్ని ఫాలో అవ్వండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మేము ట్రిప్కి వెళ్తున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. టైమ్ ఈజ్ 9:30. సో వెయిటింగ్ ఫర్ ద పీపుల్ టు జాయిన్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మెల్బర్న్లో టైం అరౌండ్ 10:30 అవుతుంది. ఇవాళ 22nd. మేము ఇంకా మా ఫ్రెండ్స్ సత్యపాల్ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకోండి తను జోష్న, ఇంకా సత్య, ఇంకా రమణ ఫ్రంట్ సీట్లో ఉన్నారు. సో మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి బొరోకా లుక్అవుట్ అంట. ఏంటో మరి చూడాలి ఎలా ఉంటుంది అనేసి. ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే నాకు తెలిసి అందరికీ ఆకలి అవుతుంది. సో ఎక్కడన్నా స్టాప్ చేసుకొని తింటామన్నమాట. Hey guys, we will rock the tour and send you more updates. ఫ్రెండ్స్, చెప్పినాం కదా ఇందాక బ్రేక్ఫాస్ట్ కాగామని మెక్డీలో. ఇప్పుడు ఇడ్లీ తినడం అయిపోయింది. ఇడ్లీ చట్నీ చాలా బాగా వచ్చింది. ఇంకా ఇప్పుడు చాయ్ టైం అనమాట. చెప్పాను కదా సత్య చాయ్ ఫేవరెట్ అనేసి. ఫ్లాస్క్లో తెచ్చుకున్నాడు చాయ్. చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి, ఇది మేము ఇండియా నుండి తెచ్చుకున్న థర్మోస్ గ్లాస్. ఎప్పుడైనా టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడైనా అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు కానీ మేము ఇది యూజ్ చేస్తుంటాము. మోస్ట్లీ టీ కోసమే ఇది వాడుతుంటామండి. సో నేను చూపిస్తాను మీకు టీ ఇది. సో మార్నింగ్ 6:30 ఆ టైంలో లేచి టీ పెట్టుండే దగ్గర అర్ధగంట పరిగించామండి. అప్పుడే మనకు మజా వస్తుంది. వేడి వేడి ఒకసారి వస్తుంది మనకు. ఈవినింగ్ ఇంకా 4 o'clock అట్లా. సో నెక్స్ట్ టీ వచ్చేసి ఈవినింగ్ 4 PM. నేను క్లోజ్ చేస్తాను. సో లెట్స్ హ్యావ్ టీ టైం. హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ ఇంతకుముందే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. టీ కూడా తాగినాం మేము. సో ఇంతకుముందే స్టార్ట్ అయ్యాము. చెప్పు. మేము మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం మా జర్నీని. మేము ఇప్పుడు బొరోకా లుక్అవుట్ గ్రాంపియన్స్కి వెళ్తున్నాము. కిలోమీటర్స్ ఉంది. సో మేము వెళ్ళిన తర్వాత అక్కడ లుక్అవుట్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఫస్ట్ లంచ్ చేయాలా, లుక్అవుట్కి వెళ్ళాలనేది పెద్ద క్వశ్చన్. సో చూస్తాం. ఇంకా 46 minutes జర్నీ ఉంది కాబట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి ఫస్ట్ లంచ్ చేయాలా లేదంటే లుక్అవుట్కి వెళ్ళాలా చూస్తాం. ఎందుకంటే ఈజీగా అక్కడ మనకు ఒక 1 hour టైం అనేది పడుతుంది. ఫొటోస్ తీసుకోవడం కానీ, ఇంకేమన్నా వీడియోస్ తీసుకోవడం కానీ. సో అది చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ వ్యూ అన్నమాట. ఇప్పుడు దాకా చాలా వర్షం ఉన్నింది హాఫ్ వే. ఇప్పుడు కొంచెం తెరపించింది. బట్ క్లైమేట్ వచ్చేసి ఇవాళ సూపర్గా ఉంది. చాలా చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నారుగా, సడన్గా రెయిన్ వచ్చేసింది. ఈ మెల్బర్న్ వెదర్ ఇట్లే ఉంటుంది. ఎప్పుడు రెయిన్ పడుతుందో, ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు ఎండ వస్తుందో
ఏం అర్థం కాదనమాట. సరే, ఇంకా సత్య చెప్పినట్టు లుక్అవుట్ పాయింట్కి వెళ్ళినాక మళ్ళీ వీల్ బ్యాక్. బాయ్. లంచ్ కోసం మేము హాల్ చేసాము. సో టైం వచ్చి 2:30 PM ఉంటుంది. సో లంచ్ చేసుకున్నాక ఫస్ట్ లుక్అవుట్ పాయింట్కి వెళ్తాము. సో లంచ్ కోసం మేము ప్రిపేర్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ అండ్ మిర్చికా సాలన్ కర్రీ ప్రిపేర్డ్ బై సత్య. సో లంచ్ అయిన తర్వాత విత్ చిప్స్ లంచ్ అయిన తర్వాత అప్డేట్స్ కోసం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే లంచ్ అయిపోయింది. వీఆర్ హెడింగ్ టు ఫస్ట్ లుక్అవుట్ పాయింట్. సో ఇక్కడ నుంచి అన్ని రచ్చ అప్డేట్స్ ఉంటాయి. సో కీప్ వెయిటింగ్ అండ్ keep waiting and keep following us. yes. బొరోకా లుక్అవుట్కి వచ్చేసాం. రండి చూద్దాం ఎలా ఉంటుందో. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? బొరోకా ఏంటి? లుక్అవుట్.
లుక్. సో వాటర్ ఫాల్స్తో ఫస్ట్ డే ట్రిప్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకొని ఇంకా చీకటి అయిపోయింది కాబట్టి మేము అకామిడేషన్కి స్టార్ట్ అయిపోయాము. డే 2లో మేము చేసిన యాక్టివిటీస్ అండ్ ప్లేసెస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్ లేటర్. బాయ్.